నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా సొరకాయ పెసరపప్పు కూర తయారీ విధానం. పోపు కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని అవి ఫ్రై అయినాక ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను ఉప్పు వేసి మగ్గించుకోవాలి. అవి మగ్గినాక టమోటా ముక్కలను కూడా మగ్గించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సొరకాయ ముక్కలను యాడ్ చేసి 5 to 7 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. అవి మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుతూ మగ్గించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి ముక్కలు. అవి మగ్గినాక సరిపడా సాల్ట్, కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని ఈ ముక్కల్లోనికి యాడ్ చేసుకోవాలి వాటర్తో సహా. ఒకసారి పెసరపప్పు ముక్కలను మొత్తం కలిసేటట్టు కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సరిపడా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి సాల్ట్, కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 5 to 7 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అది దగ్గరకు వచ్చేంత వరకు. అంతే, ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.